సార్ అయితే ఇంకొక విషయం కూడా ఇక్కడ యాక్చువల్లీ ఇప్పుడు జూలై ఎండ్లోనే అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి అండ్ ముఖ్యంగా పాకిస్తాన్ రాజధానిగా ఉన్నటువంటి లాహోర్లో ఉన్న సిచ్యువేషన్స్కి పిఓకేలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్కి చాలా వ్యత్యాసం ఉంది. లాహోర్లోనేమో నేమ్ బోర్డ్స్ మారిపోతున్నాయి, కృష్ణానగర్ వస్తోంది, అలాగే లక్ష్మీ చౌక్ వస్తోంది. ఇలా పేర్లు మారిపోయి మైనారిటీలకు అక్కడ అందలం ఎక్కిస్తున్నట్లుగా లేదా మైనారిటీలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా అక్కడ చూపిస్తున్నప్పటికీ పిఓకేల సిచ్యువేషన్ అట్లా లేదు. నీళ్లు దొరకట్లేదు, పిండుల రేట్లు పెరిగిపోయినటువంటి పరిస్థితి, చాలా అధ్వాన్నమైనటువంటి వ్యత్యాసాన్ని, పార్షియాలిటీని వాళ్ళు డిస్క్రిమినేషన్ని ఫేస్ చేస్తున్నారు. సో ఈ టైంలో పంజాబ్ ప్రావిన్స్లో ఉన్నటువంటి కొన్ని నగరాలకి అండ్ ఇక్కడికి ఉన్న వ్యత్యాసం ఏంటి, ఎందుకు అంత వ్యత్యాసం చూపిస్తున్నారు? అండ్ ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఒకటే, మీకు తెలిసే ఉంటుంది, దట్ స్థానికంగా ఉన్న వాళ్ళకే సీట్లను కేటాయించండి, స్థానికేతరులకు మీరు సీట్లు ఇవ్వద్దు, స్థానికులకే ఇవ్వాలనేది అక్కడ ఓ ప్రధాన డిమాండ్. ఎందుకు ఆ డిమాండ్ ఎందుకు వచ్చింది? వెరీ గుడ్ అండి. ఇప్పుడు చాలామంది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకేలో చాలామంది మెయిన్ల్యాండ్ పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ లోకల్గా ఉన్న వనరుల్ని దోచుకోవడం జరుగుతుంది. సో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పుట్టి పెరిగిన వాళ్ళకి మాత్రము కొంత అన్యాయం జరుగుతుంది. దానికి తోడు పాకిస్తానీ ప్రభుత్వము ఒక 12 మందిని రిజర్వ్ కాన్స్టిట్యున్సీ లాగా చేసి ఓ 12 స్థానాలు ఓన్లీ రెఫ్యూజీస్కే ఇవ్వాలి, వేరే చోట నుంచి వచ్చి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న వాళ్ళకే ఇవ్వాలని ఒక చట్టం చేసింది. దానికి కూడా వ్యతిరేకంగా లోకల్స్ ఫైట్ చేస్తున్నారు. అంటే హ్యూమన్ ఇన్సెక్యూరిటీస్తో పాటు మానవ రక్షణ సంబంధించిన కనీస అవసరాలతో పాటు ఈ రాజకీయంగా పొలిటికల్ సెక్యూరిటీ లేకుండా పోతుంది. పొలిటికల్ ఇన్సెక్యూరిటీ కూడా ఇచ్చారు, ఎకనామిక్ ఇన్సెక్యూరిటీతో పాటు పొలిటికల్ ఇన్సెక్యూరిటీ కూడా. ఈ రెండింటికి వ్యతిరేకంగా జాయింట్ యాక్షన్ అవామీ కమిటీ ఏర్పడి పాకిస్తానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న కాల్పుల్లో మరి 36 నుంచి 50 మంది చనిపోవటము. ఎందుకంటే ఇది కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్నది కాదు, భారతదేశానికి పక్కనే, ఓ పక్కన లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, ఓ పక్కన చైనా ఉంది, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ LAC. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అతి కీలకమైన భాగాలైన గిల్గిట్ బాల్టిస్తాను, ఆజాద్ కాశ్మీరు, ఈ రెండిట్లో ఉన్న ప్రజలు ముఖ్యంగా ఆహారలేమి, ఉపాధిలేమి, అన్నిటికీ మించి విద్య, వైద్యం, ఆరోగ్య రంగాల్లో కూడా ఇబ్బందులు పడుతున్న తీరు, దాంతోపాటుగా స్థానికేతరులకి 12% రిజర్వేషన్ అనేవి పాకిస్తానీ ప్రభుత్వము బలవంతంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ప్రజల మీద రుద్దటము, ఈ రెండింటికి వ్యతిరేకంగా, అంటే సునీల్ గారు, పొలిటికల్గా ఇన్సెక్యూరిటీ, ఎకనామిక్గా ఇన్సెక్యూరిటీ,